ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. పోరడు ఇంకా లేవనట్టున్నాడు ఇంతసేపు బాగున్నాడు. పోరడు తగ్గ ఇంతసేపు బాగున్నాడు. ఇంత పోతే ఎక్కే పొలంకారి కోవుడు ఉన్నది. ఇంతసేపు అంటే ఎట్లా ఏం కదా మందాలకాయ ఉన్నది నీళ్ళు వారిచ్చి ఇంతసేపు బాగా ఉన్నాడు పోరడు. మరి వారే లేచిన లేరు ఇంకా. మరి వారే ఎంత పొద్దెక్కి పొద్దెక్కి నెత్తి మీకు వచ్చా ఇంకా లేవు పొలం కడుకో ఆ మందు వెళ్ళాల పొలానికి లేవు చెల్లి నడు. పొద్దెక్కి ఎంతసేపు ఏం కదా 9 అవుతుంది. ఇంతసేపు అంటే ఎట్లా లేవు పొలంకాయ నడు. పండుడు కాయగిదాలుగా పొద్దు వరుసగా వండు దోస్తులతో తిరుగుడు ఆగమాగం. లేవు నడు పొలంకాయ నడు. జల్లాడు పొలంకాయ నాడు గొర్రెకాయ పోతా జల్లి సరేనా. లేవు మంగడుకొని చెల్లి నేను గొర్రెకాయ పోతా సరే పోతా. ఊకే పని చెప్తూ మామా బాగా తినాలి తాగుదాం. 4 గంటలకు గుంజుతుంది. మంచిగా 50 వేసినాం అనుకో 250 వేసినాం. ఇంకో 50 అయితే 300 అయితే ఎవడు కావాలో మనోడు అత్తడు ఎవడన్నా ఒకటే గుంజూరా 4 దసరా నుంచి కళ్ళు లేక బాగా ఇదైపోయాయి. ఫోన్ కన్నా ఒక ఇలా బోర్లు వేయాలి ఇలా ఎట్లయినా వేసుడు వేయాలా ఎట్లయినా. ఎందుకు మా దగ్గర మొన్నటి దాకా కళ్ళు లేక ఆల్కహాల్ % తక్కువ ఉండే గట్టి ఎక్కిద్దాం. 50 ఉండే 100 ఎక్కిపోవాలా ఫుల్ తాగడం మామ. ఎంజాయ్ చేద్దాం. అరే మామ బక్రాగడ దొరికినరా ఇంక ఎట్లా అయినా చూడరా బై. బాగా కళ్ళాక ఈ మధ్య అసలు కనబడుతున్నావు. మరి ఎటు పోతున్నావు మామ? ఇంట్లోకి వెళ్ళి ఎల్లుడు అవుతలేదు. అబ్బా మాయ రోజు ఒక పని చెప్తుండు అంత దిమాగ్ పాగలవుతుంది. నీళ్ళు వారే పోమన్నాడు. నీళ్ళు వారి అన్న ఎక్కువ అన్న అర్థమైతలేదు. ఏ పని ఏముందారు ఇయ్యాల కాకపోతే రేపు వేసుకోవచ్చు. కళ్ళు చెప్పిన కళ్ళు అయితే తాగం బా గౌడ దగ్గరకు పోయి. ఏంటి మాయ చూస్తే మళ్ళీ పరిచయం అవుతుంది. చూస్తే మేము అందరం రేపు వేసుకోరా పని ఏముంది మామా. తాగుదాం తెల్లారి తాగుదాం. నీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇయ్యాల కాకుండా రేపు కట్టుకుందాం. నీళ్ళు పని ఏముంది. ఏముంది పొలంకి పోదాంపా రేపే ఇలా చూసుకుందాం పా అన్నాడు. కళ్ళు చెప్పినా అన్నాడు. అదే కప్పు ఇద్దాం తాగుదాం పాడేద్దాం. తెల్లారాలా ఫుల్ తాగమ్మా. కుండ తీసుకో పెట్టు. ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ కావాలి కూర్చోరు మంచిగా కూర్చోరు. ఎంజాయ్ చేద్దాం. ఓకేనా మామ? ఫుల్ తాగదాం. నువ్వు పని అంటున్నావు. వాళ్ళు పని ఏమున్నారు తెల్లగాళ్ళు ఎంత గమ్మత్తున్నది. ఒక్కొక్క సుక్క లోపలికి పోతే 4 గలు రవ్వాడాలి. నాయన ఆడాలి. వీళ్ళు ఏం చేద్దాం మరి? తాగి మామా కళ్ళు మామ. నేనున్నా అప్పుడే చెప్పిన కదా. తాగుడు తాగుదాం.
మామా ఆల్కహాల్ ఇస్ ఎంటర్టైన్మెంట్ అండ్ మైండ్ సెట్ మామ. ఇది గుర్తుంచుకున్నారు అనుకో లైఫ్ లో అంతే అంతే ఏది లేదురా. కరెక్ట్ చెప్పినవి. కళ్ళు కానా పీనా సోనా ఏజ్ 25 years మధ్యలో మళ్ళా తర్వాత లేదు మామ సెట్ కావాలి. ఆలోచించాలి. చలో తీసుకోరి లేబోర్రి పెట్టుకోరి పెట్టుకున్నాం. మొక్కురి. యాదేవి దండామా భూదేవి దండామా ఏ మామా యాదేవి దండామా భూదేవి దండామా తెల్లగల్లేని నీకే దండామా తెల్లగల్లేని నీకే దండామా ఈ గౌడు సల్లగుండాలి జయ రామ రామ ఈ గౌడు సల్లగుండాలి జయ రామ రామ ఈ గౌడే సల్లగుండాలి జయ రామ. తాతలు ఉన్నారు కదా పోయిన తాతలు ఉన్నారా ఉన్న తాతలు ఉన్నారా? అందరికి పెద్దలకు శనార్థి చెప్పుర్రి. చలో చేసి మన తీసుకో రైట్. అబ్బా ఏం ఫీల్ ఉంది మామ. మామ ఇది అమృతం, ఇది తాగాల, ఎంజాయ్ చేయాలి. ఏమంటారు? అంతే మామా. ఎంజాయ్. అయితే మామ చెప్పు మామ. దసరా రోజు ఫుల్ తాగినరా? ఫుల్ తాగిన శుక్రవారం వచ్చింది దసరా. శనివారం తలకాయ పట్టింది. 24 గంటలు ఆలోచించిన. ఆదివారం ఏమనిపించింది తెలుసా? శనివారం ఎందుకు ఆలోచించిన అనిపించింది. కానీ ఇవాళ ఎందుకు అవుతున్నా తెలుసా? ఇవన్నీ మర్చిపోవాలని అవుతున్నా. అది మామ నా నేచర్. ఈ గుండె మీ అందరి గుండెతో సమానం. మీ గుండె బతకాల మామ. మామ గుండె అంటే బరువు అవుతుంది మామ. ఎందుకు మామ? అది 2002 అనుకుంటా మామ. ఏంటిదిరా? 2002 అట్లా ఒక పిల్లని చూసిన మామ, బాగా నచ్చింది, లవ్ చేసిన. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు మామ. నాది 2001 మామ. అప్పటి સુધી మొత్తం డిప్రెషన్ లకేనా మామ. పిల్లి ఇడిసెట్టి ఏంది ఏం చేయాలని అర్థం కాలే. కళ్ళు మీద పడ్డా మొత్తం. అరే మనదు ఒకటి చెప్పు తింటావా? చెప్పు మామ. నువ్వేం ఫీల్ కాకు, పిల్లని నమ్మకు, కళ్ళు నమ్ము, జిందగీ హ్యాపీ ఉంటది. ఓకేనా? ఇది ఎప్పటికీ మర్చిపోకు. అరే మనది మే ప్యార్ కియా, మనది మే ప్యార్ కియా, ఇదే జరా జట్టు కియా, ఇదే జట్టు కియా, ఇదే దిల్ టూట్ గయా, ఇదే దిల్ టూట్ గయా, ఇలా కథమ పులియా, ఇలా కథమ పులియా. చెప్పని చెప్తున్నావు. ఆవు తప్పేండి. ఓకే. ఆ బాపు ఈ పొలం కాన్ని నీళ్లు వారింది 3 తట్టలు అలికిందే బాపు. ఇంకా అలికేడిది సగం ఉంది. సగం అలుకుతున్నా. సగం తట్ట అలుకుతున్నా. ఏ పాట అంటే ఒక్క తట్ట సగం అవుతుంది కావచ్చు బాపు. సరేనా బాపు? వారిచ్చే మందు చల్లరా అంటే ఇడు పొద్దున్నకి ఎటు వేయండు, ఏ దోస్తులతో తిరగవేయండు, ఏం కథ. సరే ఏం భారం లేదు పొలము. ఎటు వేయండి ఏమో తీసి మొత్తం గంగలో వేయండి పొలం అంతా. ఎటు వాన ఏమో. సరే ఒకసారి పొలానికి ఫోన్ చేద్దాం. ఆడ ఏడా తిరగవేయండు, ఏం కథ దోస్తులతోటి ఫోన్ చేద్దాం ఒకసారి పొలానికి కజ్జాలుగా. నాన్న ఎక్కడున్నావురా? ఎటు వేయను? నీళ్ళు వారేలేవు, మందాలకు మనం చెప్తే ఎటు వేయను. పొద్దుంత ఎటు తిరిగి 20 దోస్తులు తిప్పంకి అడిగిరా. సరే నా జల్లి సార్, నువ్వు అయితే రా జల్లి. ఎవరా కెటువేను? ఈయనే ఉన్నానే పొలం కాన్ని. నీళ్ళు వారేం లేవుగా పొలంకి, పొలం అంతా ఎండిపోయింది. పాలిచ్చిన పొద్దు నుంచి ఏడా మందాలకు మనం చెప్పినా అసలు నువ్వు అలకని లేవు. ఎవరా కెటువేనావు? నువ్వు ఓల్తోటి తిరిగిపోయినావు. ఆ దోస్తుల సోదరుడు బాగా ఆగమైపోయినావు మొత్తం. మందు ఏమా 2 తట్లు అంటే 3 తట్లు అలకని లేవు కదా పొలం. అసలు పొలం దాకా అలిగింది. ఏది అలకని లేవు కదా, కనబడుతుంది చూస్తే కనబడుతుంది. చెప్తారు.
తిరువతలను టాగం అయిపోయినావు నువ్వు మొత్తం తాగిపిట్ట నువ్వు బాగా నక్కలు చెప్తున్నావు. అరే నీ జర్ర అయితే కాలు ఎరుగుతుండేరా మాజే కొట్టే దెబ్బకు. ఈ తాగుడేందో ఈ తిరుగుడేందో నేను ఏం చేసుడు ఇప్పుడు. మాజనేమో ఇంటికి రాకంటుండు, ఇప్పుడు ఏడ పోవుడు, నేను ఏడుండు, ఏడ వండు ఏం అర్థమైతే లేదురా. అనుకో మాయ బూజు దులిపే కట్టెని మర్రేసి పాత చెప్పుతో నా అయిపోతే కొడతారు రాబీ. అవుతున్నావు పాయకాన ఇటు వస్తుందా కూర్చోపో సాగా నీళ్ళు ఎత్తాడు. నీలేదు మామ, నేను కలిసి కదా కలుతుడు కడుక్కుంటాడు. మామ నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయిరా? 32 రూపీస్. 33 రూపీస్ అంటే ఎంతరా? తెలుగు లేపు ఒకసారి. ఎంతరా మామ? 44 రూపాయలు. నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ రా. నన్ను ఎందుకు ఇంత చులకన ఎత్తుడు? ఇప్పుడు ఏడ తిండు, ఏడ వండు, ఏం చేస్తురా? నాకేం అర్థమైతలేదు అసలు. మామ నువ్వు ఫికర్ ఏందాక మామ, మా బంగ్లాడేదా? అరే పొద్దున దాకా ఎచ్చే ఉంటుంది కదా బాయ్, ఇప్పుడు రాత్రి ఎట్లా రా చలికి? 2-3 రోజులు మా జీతగాడు పండుగ దీపావళి అత్తలేడు. మా చేద్దరు ఉన్నాయి, కప్పుకొని పాదాం. చలో అరే పోదాం పందాం. చలో పర్రా చల్. లేరుగా మామ ఉన్నారా? ఎక్కుదామా? అరే మామ అరే మెల్ల ఎక్కువ రే. మా అయ్య వేసినాక పొలి పంపుతాడు, అందరం దొరుకుతాం. మెల్ల ఎక్కువ ఒక్కొక్కడు. నేను ఎక్కుతున్నా. చెప్పు షేక్ అయిపోతుందా? నువ్వు షేక్ అయిపోతుంది. స్టడీలో ఉన్నా, నన్ను స్టడీలో ఉంచుతుంది. మెల్ల ఎక్కువ రే. ఇప్పుడు సైడ్ ఎడరా ఇదిగో ఉన్నాయి దారి నా వెనకరా. నేను నీ వెనకనే పెడతా మామ. నేను ఇగో నీ పక్కకే పెడతాను. ఒక్కోలేనికి ఒక్కోలరా. మెల్లగా మామ, ఎందుకు టెన్షన్ తీసుకుంటాం మీరు అంతా? నా దెబ్బెత్తున్నా వాడుకో. అదిగో మన చెద్దర్లు. అరే నీ బాగా జమ చేసినావు కదా చెద్దర్లు. అట్లుంటారు మనతో మామ. మంచికి 2 వడుచుకోవచ్చు మామ. చేసేది కావాలి. నువ్వు అన్నాక నువ్వు అంటు, నేను అన్నాక నువ్వు అంటు, అంతేనా? అరే అందరం మనుడే కదరా. అంతే. నాకు తెల్ల కలర్ అంటే లైక్. నేను మీ ముగ్గురు అంటారా? అరే మామ ఇంత కల్లా ఆయన ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుందిరా మామ. ఇంత పని చేసినవరా నువ్వు. తాగింది దిగిపోయేటట్టుందిరా వాసనతోని. అవును మామ, ఇదేం వాసన మామ? అది 10 రూపాయలు చచ్చిపోయిన వాసన. కబ్బులు ఎత్తుందిరా ఈ టీషర్ట్. కబ్బులు తాగింది కూడా ఎక్కుతలేదురా. మరే మామ నేను 2 వారాలలో ఫేమస్ అయిపోతారా. నువ్వు ఫేమస్ అయితే 2 వారాలరా ఫేమస్ అయితే ఇప్పుడు కూడా అవుతారా. నేను మనం ఇప్పుడు ఏం చేద్దాం మామ? దుడ్డే నమ్మి పోసిగాని వేసుకోని ఏమి సుఖము లేదురా. పోసిగాని వేసుకోని. ఈ పాటలు ఏం ఫీల్ ఉంది మామ? మామ అరే మంచం ఎత్తుకపోతుంది మామ. మామ. అరే మంచం ఎత్తుకపోతుంది మామ. గుడ్ నైట్.
ఏమే ఎటు వచ్చినవే? సర్పంచ్ తోటి పని ఉండే వచ్చిన. అన్నా 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 ఈ మదర్చిండు పని ఉందట. అన్న నమస్తే. నమస్తే. ఎప్పుడైతే పెట్టొచ్చినారా? పని ఉండే అయితే వచ్చిన. ఏం పని రా? నమస్తే. 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 ఏమన్నా ఏం పని రా చెప్పు. రాత్రి సీన్ కొడుకు నా బంగ్లా మీద వండి బొందలు ఎత్తుకపోయింది. ఈ చలికాలం పూట పందం అంటే బొందలు లేవు, నా బొందలు ఎత్తుకపోయింది ఆ సీన్ కొడుకు. ఏ సీన్ కొడుకురా? గాడినే గిల్లేడా సెంబు సీన్ కొడుకు. ఆడు ఊళ్ళో బాగా చేస్తుండు, ఆడేగా చెత్తకపోయింది. అచ్చా, ఆడ అసలు పనులు చేస్తున్నారా? అబ్బా దంగ తయారైన బాగా. బొంతలు ఎత్తుకపోయింది రా లేదు కొద్దిగా పిలిపించి అడిపిస్తావు. అరే తమ్మా అది అని సీన్ కొడుకున్నాడు రా ఒకసారి. సరే సర్పంచ్ రమ్మంటున్నాడు. సరేనా? తొందర రమ్మను. అన్న నమస్తే. నమస్తే. ఏమైంది అన్న ఇట్లా రమ్మన్నారట? నీ గురించి బాగా వినబడుతుంది ఊళ్ళే. ఏమైంది? బొంద ఎత్తుకుపోతున్నా కూడా కనుక బొందలు ఏంది రా? బొంద ఎత్తుకుపోయి చేసుకుంటారా? పొలానికి పాపం సల్లే వండ రాకుండా అవుతుందట. ఇక్కడ చెప్పులు ఎత్తుకపోయినావట. ఏందిరా పోయి నీది? అవును పిల్లగా, నీకేమన్నా మానం పెట్టినా దేవుడు? బొందలు ఎత్తుకపోతావు కానీ ఇక చల్లెవా అంటాడు వాడు. పాపం రోజు పని చేసి వచ్చి కానీ ఎత్తుకపోతావు నువ్వు. కానీ మొగ్గమో నాకు చెప్పులు ఎత్తుకపోయినావట. ఇదేనా తర్వాయినది? ఒరియాక నేను ఎసుంటేసుడు తాగబోతు నేను చూసినా కానీ బొందలు ఎత్తుకపోవడం అయితే నిన్నే చూస్తున్నావా? నేను మీకో చెప్పి నేనేం బొందలు ఎత్తుకపోయినా? అరే వచ్చింది కదా రాత్రి మీరు అలా చెప్తుండు. 3-4 కూర్చుని తాగి ఆడ వాళ్ళ బంగ్లా మీద వన్నారట. మీరు చెప్పిండు వాళ్ళే మీ వాళ్ళు చెప్పాడు. మీ వాళ్ళని పిలిపి ఫోన్ చేయాలా? ఫోన్ చేయి. చేస్తా. హలో నమస్తే మామ. ఏడ్నే అరే రాత్రి బంగ్లా మీద ఏమో వేసినామాట గారా భయ్. సర్పంచ్ వాళ్ళ ఇంటికి రమ్మంటుండు, నన్ను పిలిపించిరే గారా. అందరిని పట్టుకొని రా మరి. నైట్ వాళ్ళు ఉన్నారు అందరిని తీసుకొని రమ్మంటుండు మరి. ఓకే రైట్. పిలిపించారు. ఎవరా వారి ఊళ్ళే చిల్లర కథలు బాగా ఎత్తురట కదా. ఏమైందన్నా? హింసాది ఆడు మదిగాడు వచ్చిండు. బొంతలు ఎత్తుకపోయారు రాత్రి. నా బంగ్లా ఉన్నారు బొంతలు ఎత్తుకపోయారు అని చెప్తున్నాడు. అన్న తాయనమే కళ్ళ అయితే పోతుంది ఆయన. రాత్రి బంగ్లా మీద పన్నాం. రాత్రి ఒక్కడు లేచిండే 12 గిత్తలు వేసిండు. బొంతలు ఎత్తుకుపోయిండో ఎత్తుకోముందు సంగతి మాకైతే 12 కలిసి పన్నాం, కలిసి తాగినాం. ఇది కథ. మరి నీకు చెప్పిర్రా? రాత్రి బొంతలు ఎత్తుకపోగా సుబ్బారావు చూసిండు అట్నే. కొద్దిగా నాకు కలిసి చెప్పిండు. ఏమ్రా రాయేష్? అన్న ఏమ్రా ఇదేనా పద్ధతి? సాయి అవునే, నాకు రాత్రి 12 గంటలకు తెలియబడ్డది. బొంత పట్టుకొని కిందికి వేయండు. మరి కింద వంటాడు కావచ్చు సరి పెడుతుందని నేను గట్ల అనుకున్నాను. ఇంత పెద్ద కథ చేస్తాను నాకేం గుర్తే. ఈ 10 మంది నోట్ల పడుతుంది మట్టిగా. ఎంత భవనం అయితే మట్టిగా అంతేందే. నీకన్నా సోయలేదా ఇద్దరు? ఆయనమే తాగైతే బరాబరా పన్నాం. ఒక్కొక్క సోయలేదు. ఏం చేసిండు దానికి తెలియాలి. రాయేష్ ఇదేం పని రా? ఆ పోరుడు పాపం చలికాలంలో ఈ చల్లగా చలికి బొంతలు లేక చల్లే అంటున్నాడు. ఇదేం పని రా? చెప్పురా మరి. తీసుకపోయినా చెప్పురా అవి. ఎందుకు ఇట్లా చెప్తున్నావు? ఇదేం పని? కళ్ళు బాగా తాగినాం కదా రాత్రి. గుర్తెచ్చుకోరు మంచిగా గుర్తెచ్చుకో. తీసుకుపోలేవా ఆలోచన మంచిగా. అరే అబ్బా అన్న, రాత్రి నా బొంతలు అనుకొని పట్టుకోయింది. ఆని అని తెలియదు. ఇంటికాడ పోయి యూజ్ తీసుకొని వస్తుంది. తాగినాక నీ బొంతలు తెలియదు, మంది బొంతలు లేదా? తాగిన మైకంలో ఏమైందో నాకే చెప్తలేదు ఇప్పటిదాకా. నిజం ఇంకా దిగని లేదు. నీది ఇది ఇప్పుడు ఒకటే కాదు, ఇప్పటికి 2-3 కంప్లైంట్లు వచ్చినాయి నీ మీద. మొన్న చెప్పులు ఎత్తుకపోయినామాట, ఇంకేటో ఎత్తుకపోయినామాట. ఏంద్రా భయ్? ఎవరెవరో నా మీద చెప్తురేంది ఇవన్నీ? మీకు వాళ్ళు చెప్పిరే, నేనే చేసింది ఇవన్నీ. అరే నువ్వు ఏది మాకెట తెలుస్తుంది? అందరు చెప్తారే కదా తెలిసింది. మరి ఊరు అందరు చెప్తుర్రా భయ్. ఒకటి కాదు 2 కాదు, మస్తు ఇన్సిడెంట్స్ చెప్తుర్రు అందరు. ఫుల్ తాగకుండా అంటున్నాడు. వాళ్ళకేం తెలుస్తుందిరా? చక్కగా పోయి బొందలు తీసుకొచ్చిన తర్వాత మారడం. సరే ఏమరా వారి? ఏమరా ఈ కథలు? వీళ్ళే తాయనం
కళ్ళాయనం ఒక కుండ 2 కుండ 6 కుండలు వచ్చినాయి. కడుపులో కాలు లేకుండా తాగుడైతే కళ్ళాయనం రాత్రి బాగా. కానీ బొంతలు ఎత్తుకోవడాన్ని మనకు కళ్ళ కూడా ఉంచదు. ఇంత పెద్ద కథ అయితే అరే ఎంతో తాగుబోతులని చూసినాం కానీ తాగి బొంతులు ఎత్తుకపోడేంద్రా మీరు, నాకు అర్థం కాదు. ఈ ఊళ్ళో దొంగతనాలు చేసుడేది ఇదే నా 68. ఏమన్నా తాగురా ఎంజాయ్ చేయరు మంచిగా. ఏమన్నా బొంతలు వచ్చింది తీసుకోవేడు. దానికి ముందే ఇప్పుడు వాడు చల్లబడ నారాడు బతికేం కావాలరా. ఇక పొరపాటు అయిపోయింది, ఇక తప్పు అయిపోయిందన్నా. తప్పైపోయింది. వీడికి ఏడుకి వేసేది ఎల్లగొట్టుది. ఇంత గీడా కత్తది 10 మంది నోట్ల పడతామని అనుకోలేము. ఇక ఎవరితో అయిపోయింది కానీ ఇంకొకసారి ఇవ్వడానికి ఏమైనా కంప్లైంట్ రాకుండా చూసుకోరు ఇక మరి. సరే అన్న సరే. ఇంకోసారి అయితే ఏం జరగకుండా చూసుకుంటాం. అది కూడా మంచిగా చెప్పుకోరు, బాగా మాటలు బాగా వినబడుతున్నాయని, దొంగతనాలు బాగా కనబడుతున్నాయని. సరేనా, మీరు ఎప్పుడు తిరుగుతారు కాబట్టి మీకు చెప్తున్నాం. కళ్ళు కూడా బాగా అవుతుంది అన్న. 6 బీర్ తాగుతున్నా బాగా తాగు. 6% అందుకే పర్సెంటేజ్ బాగా ఎక్కువ అవుతుంది. కింగ్ఫిషర్ తాగుతారు 5000. ఇది ఏ బ్రాండ్ తాగుతాడు కానీ ఉండలే బ్రాండ్ అని తాగుతాడు అన్న. అంతేనా? అది నువ్వు సత్తపూసైనట్టే చెప్పబడుతున్నాం రా. మనం కొంచెం తాగుతున్నాం. సరే ఇవే అన్న ఏడికి తెచ్చినారు ఇవి? ఇంటికాడనే ఉండే. ఎట్లా కొండ మీద రాత్రి ఇక తాగిన తిక్కన ఏమైందో నాకు అర్థమైతలేదు ఇప్పుడు. ఇవేనాని నీయేనా రెండే గాని రెండే. యావో పిల్లగా ఎంత పని చేతిరా రాయేసా. ఇంత 10 మంది నోట్ల పడతాను అనుకోలేదురా. మేము అసలే ఇంత ఎంత ఇంత ఎందుకు తాగుతున్నావు? పేరు ఖరాబ్ అయితే 6 బీర్ తాగుతాడు. ఎవరు చెప్పిర్రే? మీ దోస్తులు చెప్తారు కదా. ఈ కళ్ళ వాళ్ళని తక్కువ తాగుతారా? అట్లా తాగుతావు 6 బీర్. ఆరు తాగానే ఎన్ని తాగుతారు? లాస్ట్ 1 2 అన్న డస్టరే ఎంత పోతే అంత ఇలా ఇగ్గుకుంటది. లోపల గిరిమిడి తిరుగుతుంది. గిరిమిడి దొంగతనాలు అయితే బంద్ చేయరా భయ్. నేను చెప్పేది అయితే కాపాడు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, పుట్టినప్పుడు జాతకం, మధ్యలో నాటకం, సత్యసూత్కం, ఇదేరా జీవితం. అర్థమైందా? ఇప్పటి నుంచి నువ్వు మంచిగా బతుకు. ఈ దొంగతనాలు బంద్ చేయి. ఓకే, మీ అయ్య పేరు మంచిగా నిలబెట్టు. అయ్యే మడగా పొలాల పండు పోయి పని చేసుకుని బతుకు మంచిగా. ఏంద్రా బాయ్ ఇది పేరు ఖరాబ్ చేసుకున్నాడు, నీ చేసుకున్నాడు, మీ డాడీ చేసుకున్నాడు, ఎందుకురా చెప్పు. సరేరా అవేగా నీ బొంతలే తీసుకొని పో. మరి ఇంకోసారి బంగ్లా మన పని నెత్తుకోకు. సరేనా? పోయి. అరే మీరు కూడా కొంచెం మంచిగా మారు పనులు చేయకూడదు ఇంకొకసారి. అర్థమైందా? మామ సర్పంచ్ నరసన్న చెప్పిన మాటలకు కొరిలో మిస్ అయిందిరా. కొంచెం అయితే డిప్రెషన్ అనేది జరుగుతుంది. రాత్రి ఆ మాటలన్నీ ఆ నీతి ముచ్చారన్న రాత్రి తిరిగినాయి అనుకో, తినేంత అరిగిపోవు. ఇంకా డిప్రెషన్ పోతుండే మైండ్ అంతా అప్సెట్ అవుతున్నాము. నువ్వు ఏజ్ బట్టి జీతం తిన్నాము. నాకు ఒక్కడే గుర్తు వచ్చింది అప్పుడు చెప్పినప్పుడు. ఏమని? మీరేరా నన్ను రాయిపించింది. అది ఎంత వీకర్ అదంతా వీకర్ అబ్బా. కళ్ళు మీద మన్నువడా, కళ్ళు మీద మన్నువడా, ఉన్న ఇజ్జత్ ఊడిపాయే పోసి, పోసి ఉన్న ఇజ్జత్ ఊడిపాయే. కళ్ళు మీద మన్నువడా, ఉన్న ఇజ్జత్ ఊడిపాయే పోసి పోసి. ఫ్రెండ్స్, ఓడివారి ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరు షేర్ చేయండి, కామెంట్ చేయగలరని మా యొక్క మనవి. గంట సింబల్ అయితే నొక్కడం మర్చిపోకండి. ఖచ్చితంగా 1 2 3 డూ సబ్స్క్రైబ్ ఓడివారి ఛానల్.